సేమ్ లైక్ అకౌంట్ మన అకౌంట్ ఫార్మాట్ అలాగ ఉందో అలాగే ఫార్మాట్ ఉంటుంది. బట్ యూ డోంట్ హ్యావ్ ఇయర్ డేట్ కాలం. ఫైనల్ అకౌంట్స్లో డేట్ కాలం ఉండదు. ఓకే, సో హెడ్డింగ్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. సో ఏ ఇయర్ అయితే నేమ్ ఇస్తారో ఆ ఇయర్ నేమ్ వేసేసేయండి. ఫార్మాట్ ఇది ఫార్మాట్, అందుకని నేను అక్కడ ఏం చూపించలేదు. సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి. సో దీన్ని ఏం చేస్తారంటే 2 పార్ట్స్ కింద, ఒక వైపు పర్టికులర్స్ అమౌంట్ కాలం, ఇంకొక వైపు కూడా పర్టికులర్స్ అమౌంట్ కాలం. ఓకేనా? సో ఈ 4 కాలమ్సే ఉంటాయి మీకు. ఓకే, డెబిట్ సైడ్ వచ్చే లిస్ట్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఓపెనింగ్ స్టాక్ ఒకటి వస్తుంది. డెబిట్ సైడ్ ఏది రాసినా కూడా యూ హ్యావ్ టు యాడ్ వర్డ్ 2 అని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్క అకౌంట్ నేమ్కి. మీకు లిస్ట్లో ఇచ్చినప్పుడు 2 అని కనిపించదు మీకు క్వశ్చన్లో, ఇక్కడ మాత్రం కంపల్సరీ యూ హ్యావ్ టు యాడ్ ప్రీఫిక్స్ దిస్ వర్డ్ 2. సో ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, పర్చేజెస్ వస్తుంది. సో ఈ పర్చేజెస్ నుంచి ఏదైనా పర్చేజ్ రిటర్న్స్ అని ఉంటే మాత్రం యూ హ్యావ్ టు డిడక్ట్, తీసేసేయాలి. టోటల్ పర్చేజెస్ అమౌంట్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ ఎంత ఉందో అంత అమౌంట్ తీసేసేయాలి ఇక్కడ. ఓకేనా? పర్చేజ్ రిటర్న్స్ ని అదర్ నేమ్ రిటర్న్స్ అవుట్వర్డ్స్. ఓకే, అండ్ 2 వేజెస్ అండ్ సాలరీస్ ఇస్తాడు కంబైన్ గా, ఇచ్చినా కూడా ట్రేడింగ్ అకౌంట్లో ఇవ్వాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వేజెస్ సాలరీస్ సెపరేట్ గా ఇస్తే మాత్రం వేజెస్ ట్రేడింగ్ అకౌంట్లో వేయండి, సాలరీస్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయండి. ఓకేనా? వేజెస్ అండ్ సాలరీస్ అని ఇస్తే మాత్రం ట్రేడింగ్ అకౌంట్లో వేయండి. ఓకేనా? అండ్ దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నా, డైరెక్ట్ అని కనిపించిన ఏ ఎక్స్పెండిచర్ అయినా ట్రేడింగ్ అకౌంట్లో వేయండి. ఓకే, క్యారేజ్ ఇన్వర్డ్స్ అని ఉంటాయి, లేదా ఉట్టిగా సింపుల్ క్యారేజ్ అని ఇస్తాడు, లేదా క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అని ఇస్తాడు. ఎలా ఇచ్చినా కూడా దాట్ యూ హ్యావ్ టు షో ఇన్ దిస్ ట్రేడింగ్ అకౌంట్. క్యారేజ్ అవుట్వర్డ్స్ అని ఇస్తే మాత్రం ఇక్కడ వేయొద్దు. ఓకేనా? అండ్ గ్యాస్, ఫ్యూయల్, పవర్, లైటింగ్ ఇట్లా అన్ని ఏవి ఇచ్చినా కూడా ఇందులోనే వేసేసుకోండి ట్రేడింగ్ అకౌంట్లో. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎక్కడ కనిపించినా కూడా ఆ ఎక్స్పెన్సెస్ అన్ని ఇందులోనే వేసేయండి. ఫ్యాక్టరీ అని కనిపించింది అనుకోండి, అది కూడా ట్రేడింగ్ అకౌంట్లోనే వేయండి. ప్రొడక్టివ్ అని కనిపించినా వేసేసేయండి. సో ఫ్యాక్టరీ లైటింగ్ అని ఇస్తాడు ఒక్కొక్కసారి, లేదంటే ఫ్యాక్టరీ రెంట్ అని ఇస్తాడు. ఫ్యాక్టరీ అని వర్డ్ ప్రీఫిక్స్ కానీ సఫిక్స్ కానీ కనిపిస్తే అది మీరు ట్రేడింగ్ అకౌంట్లోనే వేసుకోవాలి. ఓకేనా? మీకు ఇన్ని ఇవ్వడు, కాకపోతే ఒక్కొక్కసారి ఒకటి ఏదో ఒకటి మీకు తెలియనివి ఇస్తాడేమో అని ఇస్తున్నాను. రిపీటెడ్గా వచ్చేది మాత్రం మీకు ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్యారేజ్. అక్కడి వరకు మీరు పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఇక ఈ మిగతావన్నీ ఆప్షనల్గా ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ ఇవ్వకపోవచ్చు. ఓకేనా? కానీ ఇవి వస్తాయి అని చెప్పడానికి మీకు ఇచ్చాను అంతే. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్యారేజ్ వరకు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, గ్రాస్ ప్రాఫిట్ మనం బ్యాలెన్స్ చేస్తే వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వాళ్ళు ఇవ్వరు. ఓకేనా? అటువైపు వచ్చేసి క్రెడిట్ సైడ్ వచ్చేసి మీకు సేల్స్ వస్తాయి కంపల్సరీ. సేల్స్ రిటర్న్స్ ఇస్తాడు, ఇస్తే తీసేసేయాలి. సేల్స్లో నుంచి తీసేసి రిమైనింగ్ అమౌంట్ కాలంలో వేసుకోవాలి. సేల్స్ రిటర్న్స్కి అదర్ నేమ్ రిటర్న్స్ ఇన్వర్డ్స్. ఓకేనా? అది క్లోజింగ్ స్టాక్. ఈ 3 మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో, అంటే రిపీటెడ్గా వచ్చేవి, ఇవి కంపల్సరీ వచ్చేవి. ఓకేనా? సో ఎప్పుడైనా మీరు బ్యాలెన్స్ చేస్తారు కదా, బ్యాలెన్స్ చేసినప్పుడు సమ్ టైమ్స్ క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉండి డెబిట్ సైడ్ తక్కువగా ఉంటేనేమో ఇటువైపు 2 గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువగా ఉంటుంది, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బై గ్రాస్ లాస్ అని పెడతాం. ఓకేనా? ఇక్కడ ప్రాఫిట్, ఈ క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ అవుతుంది, డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంటే లాస్ అవుతుంది అంతే. ఓకేనా? గ్రాస్ లాస్ అని పెడతారు, పెట్టేసి టోటల్ అమౌంట్స్ వేస్తారు అటు ఇటు. సో ఇదైనా గ్రాస్ లాస్ అయినా గ్రాస్ ప్రాఫిట్ అయినా యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్.
ఇప్పుడు మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసి బ్రాడ్ డౌన్ ఎలాగైతే ఆపోజిట్ సైడ్ చేస్తున్నామో అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఆపోజిట్ సైడ్ తీసుకెళ్తారు. లాస్ అయితేనేమో డెబిట్ సైడ్ తీసుకెళ్తారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, ప్రాఫిట్ అయితేనేమో క్రెడిట్ సైడ్ తీసుకెళ్తారు. సో ఈ ఫార్మాట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకు ప్రాబ్లం చేస్తే ఈజీగా యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొఫార్మా which you have to keep in mind. Everyone, you can